ఈ భూమి మీద మనిషిని అధికంగా బాధ పెట్టేది ఏదన్నా ఉందంటే మాట. ఒక దెబ్బ వలన కలిగే గాయం కంటే మనిషి మాట ఎక్కువగా భయపెడుతుంది, బాధ పెడుతుంది. భూమి మీద జరిగే ప్రళయాలు, భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, భూకంపాలు ఇవి అనుభవించే వారి కంటే చూసేవారే ఎక్కువ భయపడతారు. భూకంపంలో ఉన్నవారు పడే బాధ కంటే కూడా దానివల్ల వచ్చే ప్రెషర్, టీవీలో చూసి ఆ మాటలు వింటూ భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మనిషి మాట ఈ లోకంలో ఎక్కువగా గాయపరుస్తుంది. మనిషి మాట వలన కలిగే గాయము నుంచి కూడా తప్పించగలిగిన దేవుడు మన దేవుడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంకి వెళ్ళక ముందు మోషే 12 మందిని దేశం ఎలా ఉందో చూసి రావడానికి పంపిస్తాడు. అందులో 10 మంది ఇక్కడ భయంకరమైన వారు ఉన్నారు, మనం స్వతంత్రించుకోవడం చాలా కష్టం, చాలా బలవంతులు ఉన్నారు అని భయపెడతారు. భయపెట్టినప్పుడు ఆ 10 మంది మాటని చాలా మంది గగ్గోలు పెడతారు, ఏడ్చేస్తారు, భయపడతారు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడన్న నమ్మకాన్ని కోల్పోయి భయపడిపోతాం. మనం అనేకమైన వాక్యాలు ప్రతి ఆదివారం వింటా ఉంటాం, కానీ ప్రళయ వార్తలు, మనుషులు చెప్పే మాటలు మనకి నొప్పిని కలుగు చేసి మనకి లోకం వైపు మన దృష్టిని మళ్లిస్తూ ఉంటాయి. అదే మనము దేవుని చాటున జీవిస్తే, మనము దేవుని చాటున ఉండగలిగితే, ఆయన చాటున జీవిస్తే ఆయన ప్రతి మాట వలన కలిగే నొప్పి నుంచి విడుదల కలిగిస్తాడు. తద్వారా ప్రళయాలు వచ్చినా భయపడం. ప్రళయాలు కూడా మనల్ని భయపెట్టారు. 10 మంది భయపెట్టారు. 2 యెహోషువ, కాలేబులు మాత్రం మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంత బలవంతులున్నా సరే, ఎంత గొప్పవారైనా సరే మనకు చూడడానికి మన దేవుడు సమర్థుడు, వాటి నుంచి విడుదల కలిగించగలడని నమ్మారో, ప్రళయంలో కూడా భయపడకుండా దేవుని చాటునున్నారో వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశాన్ని చూడగలిగారు. కాబట్టి దేవుని చాటును జీవిస్తే ఎలాంటి ప్రళయమైనా, ఎటువంటి నోటి మాట అయినా మనల్ని భయపెట్టదు. దేవుని చాటును జీవిద్దాం, ఆశీర్వదించబడదాం.